హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు మనము రాగి ముద్ద ఎలా చేయాలో నేర్చేసుకుందాం. నేను చెప్పిన విధంగా రాగి ముద్ద చేస్తే ఖచ్చితంగా 2 నిమిషాల్లో మీకు రాగి ముద్ద రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా నాన్ స్టిక్కీగా ఉందో మనకి రాగి ముద్ద, అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. మన చేతికి మనము రాగి ముద్ద తీసుకుంటే ఇంత కూడా స్టిక్కీగా ఉండకూడదు, అతకకూడదు. మనకి అలా ఎప్పుడైతే అతకకుండా నాన్ స్టిక్కీగా ఉంటుందో అది రాగి ముద్ద పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో నేర్చేసుకుందాము. నేనైతే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నాను. చూడండి, నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్. ఓకే, చూడండి 1 కప్ ఆల్రెడీ వేసేసాను, ఇంకొక కప్ వేసుకుంటున్నాను. ఓకే, 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ మనం వాటర్ని ప్రీ హీట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా హీట్ చేసుకుంటున్నాను. అయితే మనకి వాటర్ రేషియో ఏంటి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను, చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ వాటర్లో నేనైతే ఒక 2 స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, రాగి పిండి వేసుకుంటున్నాను. స్టవ్ మెయిన్ సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే ఏదైతే మనము రాగి పిండి వేసుకుంటున్నామో వెంటనే దగ్గరకు అయిపోయి ఉండలుగా కట్టే అవకాశాలు ఉంటాయి. సో స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా ఆల్రెడీ ఉండలు కట్టేస్తున్నాయి. నేను వీడియో చేసుకుని తీసేసరికి టకటక ఉండలు కట్టేస్తున్నాయి. గబా 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 కలిపేసాను. చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. చూడండి ఎలా కలిపేసుకున్నాను. మనకి సిమ్లో పెట్టుకుంటే కలర్ కూడా కొంచెము రాగి ముద్ద ఒక రకమైన కలర్ ఉంటుంది. చూసారా, ఒక రకమైన మెరూన్ షేడ్లో ఉంటుంది. ఆ షేడ్ రావాలి అంటే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుంటే ఆ షేడ్ వస్తుంది. చూస్తున్నారుగా ఉండలు లేకుండా ఎలా లూజ్గా జారుడుగా చేసుకున్నాను. చూసారు కదా, ఇది ఇప్పుడు ఇందులో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. రాగి ముద్దలో నెయ్యే మెయిన్ కదా. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే నెయ్యి వాసన పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆయిల్ వేసుకున్నా పర్లేదండి. జారుడుగా మంచిగా లూజ్గా ఉండడం కోసమని, అతుక్కోకుండా ఉండడం కోసమని మనము వేసుకుంటున్నాము. నాకైతే రాగి ముద్దలో మెయిన్ ఈ నెయ్యి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. కొంతమంది నెయ్యికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళు నెయ్యి యూజ్ చేయకపోతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను. చూస్తున్నారుగా, ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నానో అదే కప్పుతోనే రాగి పిండి వేసుకున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకుంటే 1 కప్ రాగి పిండి వేసుకున్నాను. రాగి పిండి వేయంగానే వెంటనే కలపద్దండి. 1 నిమిషము మూత పెట్టుకుని 1 నిమిషం కుక్ కానియాలి. ఓకేనా, సిమ్లోనే ఉంచాలండి. స్టవ్ ఏం పెద్దగా పెట్టొద్దు. నేను రాగి ముద్ద రౌండ్గా రావడానికి ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి. ముందే చెప్తున్నాను, నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా ఎలా అప్లై చేసుకున్నాను. సో దట్ రాగి ముద్ద కుక్ అవ్వగానే వెంటనే మనము అందులో వేసేసుకుని షేప్ చేసేసుకుంటే అయిపోతుంది. తీసారుగా, మూత తీయంగానే మనకి వాటర్ ఏదైతే ఉందో అది మరుగుతుంది. ఇప్పుడు నేను మొత్తము ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మెయిన్ మనకి రాగి ముద్ద ఏంటి అని అంటే ఫ్యూ సెకండ్స్ తొందరగా అయిపోతుంది, ఉండలు కట్టేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా చేసి కలుపుతూనే ఉండాలండి. గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. స్టవ్ దగ్గర వదిలేసి మనం వేరే పని చూసుకుంటే ఈ లోపు అదంతా ఉండలు కట్టేసి ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నీ పక్కనే ఉండాలి. 2 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి మనం పక్కనే ఉండి చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా కుక్ అయిందో. అయితే కొంచెం పచ్చితనం పోవడం కోసం ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఎలా అయిందో, ఒక్క ఉండ కూడా లేకుండా ఎంత చక్కగా కలుపుకున్నానో. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. మనకి ఏంటి అంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే అచ్చం రాగి పిండితో చేస్తే కొంచెము గట్టిగా, కొంచెం రాయిలాగా గట్టిగా అవుతుంది రాగి ముద్ద అని అనుకుంటున్నారు. కానీ అందుకని మనం అన్నం వేసి చేసుకుంటాం రాగి ముద్దని. అంత అవసరం లేదండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటాం, ఆటోమేటిక్గా లూజ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా చక్కగా కుక్ అయిపోయిందో. 1 మినిట్ మగ్గనిచ్చాను, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి.
చూస్తున్నారు కదా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటాను. చూడండి ఎంత చక్కగా కలిసిపోతుందో. చూస్తున్నారు కదా, గట్టిగా కూడా లేదు, లూజ్గా ఉంది కదా. మనం వేసుకునే వాటర్ని బట్టి ఇంకా లూజ్, నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను 2 కప్స్ వేసుకున్నాను 1 కప్ రాగి పిండికి. ఇంకా లూజ్గా, ఇంకా స్మూత్గా, ఇంకా సాఫ్ట్గా రావాలి అని అనుకో 2.5 కప్స్ వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే బాగుండదండి. చూడండి, నేను రాగి ముద్దని చేసేసుకున్నాను. రాగి ముద్దకి నాటుకోడి పులుసు వేసుకుని తింటే ఉంటుంది. ఆహా, రాయలసీమ స్పెషల్ అండి. నేను ఆల్రెడీ ఈ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో పెట్టాను, చూడండి. వేడి వేడి రాగి ముద్దలో అలా హోల్ పెట్టేసుకుని దాంట్లో ఇంత నెయ్యి వేసుకుని, చూడండి అలా వేసుకుని స్మూత్గా జారిపోతూ వేసుకుని అందులో నాటుకోడి పులుసు వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, నా అదృష్టం ఏంటో అండి, నాకు లెగ్ పీస్ కూడా వచ్చేసింది. చూస్తున్నారుగా, అది కలుపుకొని తింటే ఉంటుంది. ఖచ్చితంగా ఇది నేను మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాటుకోడి పులుసు ఎలా చేయాలో నా ఛానల్లో నేను ఆల్రెడీ నాటుకోడి పులుసు వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.